హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ థైరాయిడ్ గురించి, యూరిన్ బ్లాడర్ గురించి క్లుప్తంగా వివరిస్తాను. థైరాయిడ్ అంటే ఏమిటి? లక్షణాలు, కారణాలు, చికిత్స పూర్తి వివరాలు తెలుగులో వివరిస్తాను. నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలామందిని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే థైరాయిడ్. మీకు అలసటగా ఉందా? బరువు అకస్మాత్తుగా పెరుగుతుందా లేదా తగ్గుతుందా? జుట్టు రాలుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు తప్పక చూడండి. థైరాయిడ్ అంటే ఏమిటి? మన గొంతు ముందు భాగంలో ఉన్న చిన్న గ్రంథిని థైరాయిడ్ అంటారు. ఈ గ్రంథి హార్మోన్లు విడుదల చేస్తుంది. ఇవి మన శరీరంలోని మెటబాలిజం, శక్తి స్థాయి, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత ఇవన్నీ నియంత్రిస్తాయి. థైరాయిడ్ సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. హైపోథైరాయిడిజం లక్షణాలు. నంబర్ 1, థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ అలసటగా ఉండటం, బరువు పెరగటం, చలి ఎక్కువగా అనిపించడం, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్లో ఉండడం. ఎక్కువగా ఈ లక్షణాలు మహిళల్లో కనిపిస్తుంది. నంబర్ 2, హైపర్ థైరాయిడిజం లక్షణాలు. హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నర్వస్ ఫీలింగ్, చెమట ఎక్కువగా పడటం, నిద్ర సమస్యలు, చేతులు వణకడం. కారణాలు. థైరాయిడ్ సమస్యలకు కారణాలు: కుటుంబ వారసత్వం, హార్మోన్ అసమతుల్యత, ఆటో ఇమ్యూన్ సమస్యలు, ఐడిన్ లోపం లేదా అధికం, ఒత్తిడి అనగా స్ట్రెస్. పరీక్షలు మరియు చికిత్స. థైరాయిడ్ పరీక్షలు చాలా సింపుల్. TSH టెస్ట్, T3, T4 టెస్ట్. ఈ టెస్టులు చేయించాలి. చికిత్స. డాక్టర్ ఇచ్చే మందులు, రెగ్యులర్ చెకప్, జీవనశైలి మార్పులు. స్వయంగా మందులు వాడకండి. డాక్టర్ సలహా తప్పనిసరి. జీవనశైలి మరియు ఆహారం. థైరాయిడ్ కంట్రోల్ కోసం ఆరోగ్యకరమైన ఆహారం, ఐడిన్ ఉన్న ఆహారం అనగా ఉప్పు, చేపలు, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన నిద్ర. జంక్ ఫుడ్ తగ్గించండి. అధిక సోయా తీసుకోవద్దు. థైరాయిడ్ సమస్యలు సాధారణమే, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు యూరిన్ బ్లాడర్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్: యూరిన్ బ్లాడర్ అంటే ఏమిటి? సమస్యలు, లక్షణాలు, చికిత్స పూర్తి వివరాలు తెలుగులో వివరిస్తాను. క్లుప్తంగా వినండి. నమస్కారం అందరికీ. మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగమైన యూరిన్ బ్లాడర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మీకు తరచుగా మూత్రం వేయాలనిపిస్తుందా? లేదా మూత్రం చేసేటప్పుడు మంటగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. యూరిన్ బ్లాడర్ అంటే ఏమిటి? యూరినరీ బ్లాడర్ అనేది మన శరీరంలో
మూత్రాన్ని నిల్వ ఉంచే ఒక భాగం. ఇది కిడ్నీల నుండి వచ్చే మూత్రాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు బయటకు పంపుతుంది. ఇది ఒక బెలూన్ లాంటిది. నిండినప్పుడు పెద్దదవుతుంది, ఖాళీ అయితే చిన్నదవుతుంది. బ్లాడర్ ఎలా పనిచేస్తుంది? మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారు చేస్తాయి. ఆ మూత్రం యూరెటర్స్ ద్వారా బ్లాడర్కి వస్తుంది. బ్లాడర్ నిండినప్పుడు మనకు మూత్రం చేయాలనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత యూరెత్రా ద్వారా మూత్రం బయటకు వెళుతుంది. సాధారణ బ్లాడర్ సమస్యలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రం చేసేటప్పుడు మంట, తరచుగా మూత్రం, దుర్వాసన ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అకస్మాత్తుగా మూత్రం చేయాలనిపించడం, కంట్రోల్ చేయలేకపోవడం. యూరినరీ ఇన్కంటిన్యూస్, మూత్రం లీక్ అవ్వడం, దగ్గు లేదా నవ్వినప్పుడు కూడా జరుగుతుంది. ఈ విధంగా బ్లాడర్లో స్టోన్స్, నొప్పి, మూత్రంలో రక్తం, మూత్రం పూర్తిగా కాకపోవడం. బ్లాడర్ క్యాన్సర్, మూత్రంలో రక్తం, నొప్పి, బరువు తగ్గడం. ఇది సీరియస్, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షలు మరియు నిర్ధారణ గురించి చెప్తాను. డాక్టర్ ఈ పరీక్షలు చేయమంటారు. అవి ఏమనగా యూరిన్ టెస్ట్, మూత్రం టెస్ట్ చేయాలి. అల్ట్రాసౌండ్ టెస్ట్, సిటీ స్కాన్, సిస్టోస్కోపీ. సమస్యను బట్టి చికిత్స నిర్ణయిస్తారు. మరియు చికిత్స గురించి వివరంగా చెప్తాను. సమస్యను బట్టి యాంటీబయాటిక్స్, యూటీఐకి మందులు, సర్జరీ. కొన్ని కేసుల్లో డాక్టర్ సలహా లేకుండా మందులు ఖచ్చితంగా వాడకండి. నిరోధం మరియు జీవనశైలి: రోజుకు ఎక్కువ నీరు తాగండి, మూత్రం ఆపకండి, శుభ్రత పాటించండి, వ్యాయామం చేయండి, ఎక్కువ కాఫీ, టీ తగ్గించండి, ధూమపానం మానండి. మరియు ముగింపు గురించి మాట్లాడుకుందాం. యూరిన్ బ్లాడర్ ఆరోగ్యం చాలా ముఖ్యం. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి. ధన్యవాదాలు.